కళ్యాణ వైభోగమే ఇంపైన ఇరు హృదయాలు, తోడు నీడల బంధాలు, ఈడు జోడుల అందాలు, అడుగడుగున ఆనందాలు, సపరివారమంతా వెల్లివిరిసే సంతోషాలు, పంచభూతాలే వేదికగా వేదమంత్రోచ్చరణలతో బంధుమిత్రుల సాక్షిగా జతగా చేసే ప్రయాణం. మన జీవితంలో జరిగే పరిణయం నిజంగా ఎంతో ప్రత్యేకం. వివాహం మీ వైవాహిక జీవితానికి వారధి. జ్యోతి మ్యాట్రిమోని వారి కళ్యాణ వైభోగమే. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే వారిని చూపుతాం, ఆ కుటుంబంతో మిమ్మల్ని కలుపుతాం. కళ్యాణ వైభోగమే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారితో ప్రత్యేక లైవ్ షో ప్రతి గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు. వాట్సాప్ నంబర్ 8125126111. For more details, log on to waytofuture.com. కళ్యాణ వైభోగమే. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి టోరీస్ శ్రోతలకు, టోరీ మామాజ్ అండ్ మామేజ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటూ హ్యాపీ మార్నింగ్ అనే కార్యక్రమం వచ్చేసింది మీ ఆర్జే మామా మహేష్ తో. మరి మామాజ్ అండ్ మామేజ్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కార్యక్రమాలు ఎంతవరకు వచ్చేసాయి? అమెరికా వాళ్ళందరూ కూడా హాయిగా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసి రిలాక్స్ గా ఇంట్లో కూర్చొని ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక దుబాయ్, కువైట్, మలేషియా వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే లేస్తూ ఉన్నారనమాట. ఇక ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది హ్యాపీ మార్నింగ్ అనే కార్యక్రమం. ఈ రోజు మన టోరీ ప్రౌడ్లీ అనౌన్స్ వన్ మోర్ న్యూ ప్రోగ్రామ్ ఈ హ్యాపీ మార్నింగ్ అనే స్లాట్ లోనే 7:30 to 8:30 గురువారం 7:30 నుండి 8:30 వరకు ఈ కార్యక్రమం వచ్చేసింది అనమాట. కళ్యాణ వైభోగమే అని చెప్పేసి సపరేట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం వచ్చేసింది మీకోసమే. సో మరి దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వేలాది జంటల నుదుటిపై కళ్యాణ తిలకం దిద్ది లక్షలాది మందికి అభిమాన పాత్రమై దశాబ్దం పైగా చిరస్మరణీయమైన సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించి మంగళప్రదమైన మన సంస్కృతి సంప్రదాయాల పరిమళాలను పరిడవిల్లజేస్తున్న వివాహ వేదిక శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి సారథ్యంలో జ్యోతి మ్యాట్రిమోని, అలాగే హిందూ వెడ్లాక్. సో ఈ వ్యవస్థాపకురాలు జ్యోతి గారు ఈ రోజు మన టూరిస్ట్ స్టూడియోకి రావడం జరిగింది. అలాగే ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నాం మామ, మంచిగా సెటిల్ అయ్యాము, ఇప్పుడు మాకు మంచి ఇల్లుంది, కారు ఉంది, జాబ్ ఉంది, ఒకే ఒక లోటు ఉంది మామ, అదే అమ్మాయి లేదు అనుకునే వాళ్ళందరికీ జ్యోతి గారు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చారు. అలాగే అమ్మాయిల విషయంలో కూడా అన్ని ఉన్నాయి మామ, జాబు అన్నీ మాకు అన్ని రకాలు, కానీ నాకు తగినటువంటి వరుడే లేడు, మమ్మల్ని అర్థం చేసుకునే ఒక అబ్బాయి కావాలి, మాకు సపోర్ట్ చేసే ఒక అబ్బాయి కావాలి అనుకునే అమ్మాయిల రాజకుమారుని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు జ్యోతి మ్యాట్రిమోని వారు. ముందుగా జ్యోతి గారికి హృదయపూర్వకంగా కళ్యాణ వైభోగమే కార్యక్రమం స్వాగతం, సుస్వాగతం మేడం. చాలా సంతోషం అండి. ఈ రకంగా మన ప్రపంచ వారధి అయినటువంటి టోరీ రేడియో ద్వారా మనం ఇంతమందిని కలవటం అన్నది నిజంగా మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉందండి. ఎస్ మేడం, ఇది ప్రజెంట్ గా 106 దేశాలు ఈ కార్యక్రమాన్ని వింటున్నాయి మేడం. వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. చాలా మంది శ్రోతలు ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్స్ కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి మనకు వధువు అయితే వరుడు కావాలి, వరుడు అయితే వధువు కావాలి, ఏదైనా పర్వాలేదు, అన్ని రకాల ప్రొఫైల్స్ తో మనం రెడీగా ఉన్నాం. ఓకే, సో మరి మీకు సంబంధించినటువంటి అన్ని అంటే అటు హిందువులకు సంబంధించింది హిందూ వెడ్లాక్, అలాగే జ్యోతి మ్యాట్రిమోని ఇది బ్రాహ్మణ వాళ్ళకి సంబంధించిన వధువరులకు సంబంధించిన. మనము ఇందులో 18 సంవత్సరాల నుంచి ఉన్నామండి. జ్యోతి మ్యాట్రిమోని హిందూ వెడ్లాక్ ఏమో 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. మన జ్యోతి మ్యాట్రిమోని మొదలుపెట్టి మనం 18 సంవత్సరాలు. జ్యోతి మ్యాట్రిమోని అంటే సామాన్యంగా తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తెలిసినటువంటి మ్యాట్రిమోని, జ్యోతి మ్యాట్రిమోని అనగానే ఇది బ్రాహ్మల కోసం ఉన్నటువంటి మ్యాట్రిమోని అన్నటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఓకే, కాబట్టి ఏంటంటే ఎంతో మంది ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా కొంతమందికి అవగాహన ఉన్నటువంటి వారు, అంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వాళ్ళ అన్నతమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన జ్యోతి మ్యాట్రిమోని అక్కడి వారికి కూడా కొంత సుపరిచితమే. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి మనకి వాళ్ళ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి తెలిసి ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు కూడా మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. ఒక అమెరికానే కాదు, ఇతర దేశాల నుంచి కూడా, ఆస్ట్రేలియా ఏంటి, దుబాయ్ ఏంటి,
మన సింగపూర్ ఏంటి ఇక్కడి నుంచి కూడా మనకి ప్రొఫైల్స్ ఎక్కువగా వస్తుంటాయి. వండర్ఫుల్ మేడం. సో చూశారు కదండి, విన్నారు కదా. మరి మీకు సంబంధించినటువంటి ఏమైనా కూడా క్వారీస్ ఉంటే కూడా తొందరగా యుఎస్ఏ ఆత్మీయులు 7038796611, యూకే ఆత్మీయులు అయితే 0203287867 ఆస్ట్రేలియా ఆత్మీయులు అయితే 0280068674, అలాగే ఇండియా ఆత్మీయులు అయితే 0406662451 స్కైప్ నుండి tory.live1 మెయిల్ కూడా చేయొచ్చు torymahesh@gmail.com కి. ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన హీరోయిన్ రోజా గారికి మన తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే జ్యోతి మ్యాట్రిమోనీ తరపు నుండి కూడా రోజా గారికి హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మనకి పల్లవి గారు మెయిల్ చేశారు ఫ్రమ్ అట్లాంటా. సో 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలోకి అడిగిడబోతున్నటువంటి ప్రదీప్ అండ్ సుమలత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పేసి అన్నారు. ప్రదీప్ అండ్ సుమలత గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రమ్ జ్యోతి మ్యాట్రిమోనీ తరపు నుండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వండర్ఫుల్ విషెస్ ప్రదీప్ అండ్ సుమలత గారు 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25 సంవత్సరంలోకి అడిగిడబోతున్నటువంటి శుభ సందర్భం. అలాగే కరెక్ట్ గా జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు కూడా రావడం, వాళ్ళు విష్ చేయడం మాకు చాలా సంతోషం అనిపించేసిందండి. చాలా వాళ్ళకి కూడా సంతోషం. నిజంగా వారి వైవాహిక జీవితం ఇంకా ఆనందదాయకంగా సాగాలని, ముందుకు సాగిపోతూ వారు ఎంతో మందికి వారి దాంపత్య జీవితం విషయంలో ఆదర్శప్రాయంగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి కూడా వారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. సూపర్ అండి, చాలా బ్యూటిఫుల్ విషయాలు తెలియజేశారు నిజంగా. మరి మేడం, యాక్చువల్ గా మన ఇది జ్యోతి మ్యాట్రిమోనీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారండి? మేము ఈ మ్యాట్రిమోనీ జ్యోతి మ్యాట్రిమోనీ అనేది 1999లో మొదలు పెట్టామండి. 99లో ఓకే. 99లో మొదలు పెట్టాము. ఇప్పటికి దాదాపు 8,000 పైచిలకు జంటల్ని ఏకం చేశాం. 8,000 మంది జంటల్ని ఏకం చేశాం. ఓ మై గాడ్, అంటే 8,000 కుటుంబాలు, ఎంత మంది చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో, ఎంత అన్యోన్యమైన జీవితం. మాకు కూడా ఏంటంటే మనసుకి చాలా ఆనందంగా అనిపించేది, ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. సర్వీస్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని మేము కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ జంటలు చూసి వారికి పిల్లలు అంటే ఒక కుటుంబాన్ని ఏకం చేస్తే, ఒక పెళ్లి అనగానే ఒక అబ్బాయి అమ్మాయి ఒక సంతకంతో పెళ్లి అయిపోదు. మన సంప్రదాయంలో ఎన్నో రకాల తంతు ఉంటుంది. బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తాం. ఇంతమందిని ఒక వివాహంలో మనం చూస్తే మాకు అనిపిస్తుంది, ఓహో మేము చేయటం వల్లే కదా ఇంతమంది ఒకసారి ఏకమయ్యారు. నిజానికి భగవంతుడు వాడికి వివాహం రాసి పెట్టి ఉండొచ్చు, కానీ వారధిగా ఉంది మటుకు మేమే కదా. ఇప్పుడు మనం అమెరికా వాళ్ళకి, మన తెలుగు వారికి టోరీ రేడియో ఎలా అయితే వారధిగా ఉందో, ఇప్పుడు ఇటు అబ్బాయికి అమ్మాయికి మేము వారధిగా ఉండేసరికి ఇప్పుడు వాళ్ళ అన్ని కుటుంబాలు అంతమందిని మేము ఒకసారి ఏకం చేయగలిగాము అని నిజానికి మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. ప్రతి పనిలో కూడా అంటే మా సిబ్బంది కూడా ఏంటంటే ఒకరికి వివాహం కుదిరిందనుకోండి, మేము కూడా చాలా ఆనందిస్తాం. ఒక కుటుంబ సభ్యులకి వివాహం కుదిరినంతగా మేము కూడా చాలా ఆనందిస్తాం అన్నమాట. వండర్ఫుల్. ఇప్పుడు అంటే ఇది ఒక 18 సంవత్సరాలు అన్నారు కదా, 18 సంవత్సరాల్లో 8,000 పెళ్లిళ్ళు చేశారు మీరు. పైచిటికే. వండర్ఫుల్ అండి. అందులో ఎన్ఆర్ఐ కూడా చాలా చేస్తుంటారు. ఎన్ఆర్ఐ వాళ్ళవి ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగిన కొద్ది ఏంటి, అబ్బాయి అక్కడ ఉన్నా అమ్మాయి ఇక్కడ ఉన్నా కూడా మనం స్కైప్ లో చూసుకునే అవకాశం ఉంది. ఇప్పుడైతే వాట్సాప్ మనకి వీడియో కాలింగ్ కూడా వచ్చింది. ఎన్నో రకాలుగా మనకి టెక్నాలజీ పెరుగుతూ ఉన్న కొద్దీ అంటే మేమేంటంటే ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా మన సాంప్రదాయాన్ని మనం విస్మరించకూడదు అన్నది మేము ప్రతి ఒక్కరికి మేము తెలియచేస్తూ ఉంటాం. మనకి టెక్నాలజీ ఎంతైనా పెరిగి ఉండవచ్చు, ఎంతైనా మనం ఆధునిక యుగంలో ఉండి ఉండవచ్చు, కాకపోతే దీనితో పాటుగా మన సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా మనము దాటిపోకుండా మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది ఒక రకంగా మా సిద్ధాంతం అన్నమాట. అందుకనే మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా
ఒక వివాహము అనగానే మన సాంప్రదాయంలో, మన హిందూ సాంప్రదాయాల్లో ఏంటంటేనండి, ఒక సంతకంతోటో ఒక ఉంగరం మార్చుకోవటంతోటో వివాహం అయిపోదు. దానికి చాలా తంతుంటుంది. అనేక రకాల క్రతువులు ఉంటాయి. అగ్నిహోత్రుణ్ణి పిలుస్తాము. అంటే వివాహము అనగానే చాలా రకాల క్రతువుల తర్వాత కానీ అమ్మాయిని అబ్బాయిని ఏకం చెయ్యము. మరి ఇలాంటిది క్రతువులు ఎందుకు చేస్తాము? ఇప్పుడు మనం చూసినట్టయితే విడాకుల శాతం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. మరి ఇవి ముఖ్యంగా పెరగడానికి కారణం ఏంటి అంటే, మనం నిజానికి మన శాస్త్రం ఏ రకంగా క్రతువులు నిర్వహించాలని చెప్తుందో అలా నిర్వహించకపోవటమే ఒక రకంగా కారణమై ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియజేస్తాం. మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మన సనాతన ధర్మంలో వివాహ ప్రాశస్త్యం ఏంటి, అసలు ఆ వివాహ బంధం యొక్క విశిష్టత ఏంటి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి చేతులెత్తి నమస్కరించడానికి కూడా ఒక రకంగా కారణం ఏంటి, మన వివాహ వ్యవస్థని, మన కుటుంబ వ్యవస్థని చూసే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాయి. ఎందుకు? మన సంస్కృతి సాంప్రదాయాలుకి వారికి ఆనందం కలిగి. కాబట్టి దీన్ని తెలియచేయటం కూడా ముఖ్యంగా మా ఉద్దేశం అన్నమాట. ఓకే, అంటే మన సంస్కృతి సంప్రదాయాలను కూడా కాపాడుతూ ముందు తరాల వాళ్ళకి అందించాలని. ఎంత టెక్నాలజీ వచ్చేసినా, ఎంత ఈ వీడియో కాలింగ్ వచ్చేసినా కూడా మన సంప్రదాయం మాత్రం మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో యాక్చువల్ గా జ్యోతి గారు, ఈ వివాహానికి ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటండి? నిజానికి మనకి వివాహము అనగానే ఏదో ఒక మంగళసూత్రంతో మనం బంధించిపోవటము, లేకపోతే అబ్బాయికి అమ్మాయి అణిగి ఉండాలి అన్నటువంటి సంస్కృతి కాదండి. వివాహం అంటే ఏంటి? ఒక ఒడంబడిక. అంటే ఒక అబ్బాయి అమ్మాయి వారి జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడం కోసం. అంటే దేనికోసం వీళ్ళు ధర్మబద్ధంగా గడపాలి? సత్సంతానాన్ని పొందటం కోసం. నిజానికి మనకి ఆకలి ఎంత సహజము, దాహము ఎంత సహజము. ఒక వయసు వచ్చిన తర్వాత ఇటు అబ్బాయిలకై ఉండొచ్చు, అమ్మాయిలకై ఉండొచ్చు, కామము కూడా అంతే సహజము. దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ధర్మబద్ధం చేస్తున్నాము. ఇలా ధర్మబద్ధం చేస్తూ ఏం చేస్తున్నాము? మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సత్సంతానాన్ని పొందటం కోసం మనం వివాహం చేసుకుంటున్నాము. పైగా మనకి పుడుతూనే కొన్ని రుణాలతో పుడతామండి. దేవరుణము, ఋషి రుణము అనేసి ఈ రుణాలతో, పితృ రుణము, ఈ 3 రుణాలతో పుడతాం. అయ్యో మేము ఈ 3 రుణాలు ఎక్కడా చేయలేదండి అనడానికి వీల్లేదు. మనం పుడుతూనే దేవరుణంతో పుడతాము. కాబట్టి ఈ దేవరుణం తీర్చుకోవాలంటే పురుషుడు వివాహానంతరము భార్యా సమేతుడే అతడు దైవ కార్యాలు చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, ఒక వ్రతాన్ని ఆచరించాలి. అలా చేస్తే మనం దేవరుణం తీర్చుకోగలుగుతాం. ఎందుకు? ఈ శరీరాన్ని ఇచ్చింది ఆ భగవంతుడే కదా. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ శరీరానికి కొంత కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం ఆ భగవంతుడికి రుణం తీర్చుకోవాలంటే దేవరుణం తీర్చుకోవాల్సింది. అలాగే ఋషి రుణం తీర్చుకోవాలి. ఋషి రుణం ఎలా తీర్చుకుంటాము? మనకి ఋషులు ఎంతో త్యాగశీలురు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పురాణాలని మనకి అనుగ్రహించారు. ఎలా? ఈ కార్తీక మాసం వచ్చిందనుకోండి, కార్తీక మాసంలో మనం అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఒక కార్తీక పురాణం చదువుతాము. అలాగే మనము కార్తీక పురాణం చదవటంతో పాటు దీపము, దానము అని, వ్రతాలని అనేక రకాలైనవి చేస్తూ ఉంటాము. కారణం ఏంటి? మనకి ఋషులు చెప్పారు ఈ మాసంలో నీలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరింపబడతాడు అని మనకి ఋషులు తెలియచేశారు. ఎందుకు? ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ ఈ మానవ జన్మ రాదు. వచ్చినటువంటి ఈ జన్మని మనము సార్థకం చేసుకోవాలి. అందుకనే మనకి ఒక మహానుభావుడు ఏం చెప్పాడు? బ్రతికి ఉన్న నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము, ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను, నాటికిప్పుడు చేతు నీ నామభజన చెవినిడు వినుమయ్య ధైర్యముగను దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ ఎంతో చక్కగా చెప్పాడు. మన ఋషులు ఏం చేశారు? ఎప్పుడెప్పుడు మనం ఏ భగవన్నామాన్ని పలుకుతూ మన జీవుణ్ణి ఉద్ధరించుకోవాలో వాళ్ళు కొన్ని పురాణాల రూపంలో ఇచ్చారు. ఈ పురాణాలు చదివితే మనం ఋషి రుణం తీరుతుంది. మరి పితృరుణం ఎలా తీరుతుంది? మన తండ్రి మనల్ని ఎలా అయితే కని మనకి శరీరాన్ని ఇచ్చాడో మనం కూడా ఏంటి, మన ప్రతిరూపాల్ని కనాలి. మనం కూడా బిడ్డల్ని కంటే ఆ రకంగా పితృరుణం తీరుతుంది. ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు ధర్మబద్ధంగా చేయటం కోసము
పురుషుడు అర్ధాంగిని స్వీకరిస్తాడు. ఏదో భార్య అని చెప్పలేదు. అర్ధాంగి అంటే తన యొక్క శరీరంలో సగభాగము. ఈయన చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆవిడ సగభాగమై ఉంటుంది. అందుకే మన దేశంలో వివాహానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఇది ఒక అగ్రిమెంట్ కాదు, ఇది జీవితాంతం మనం నిలుపుకోవలసినటువంటి బంధము. ఎవరు ముందో ఎవరు వెనకాలో తెలియదు, కానీ హ్మ్. జీవితాంతం మనము ఇది నిలుపుకోవలసినటువంటి బంధం అన్నమాట. ఎంత అద్భుతంగా చెప్పారు మేడం. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అసలు అంటే వివాహంకు ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి అని ఎంత మంచి మంచి మాటల్లో చాలా బాగా చెప్పారండి. సో విన్నారు కదండి, మరి జ్యోతి మ్యాట్రిమనీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి కళ్యాణ వైభోగమైన కార్యక్రమంలో మీరు మాట్లాడాలి అనుకుంటే యుఎస్ఏ ఆత్మీయులు 7038796611, అలాగే యూకే ఆత్మీయులైతే 0203287867 ఆస్ట్రేలియా ఆత్మీయులైతే 0280068674, ఇండియా ఆత్మీయులైతే 0406662451 స్కైప్ నుండి tory.live మెయిల్ కూడా చేయొచ్చు torymahesh@gmail.com కి. మేడం, యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు మనకు కాల్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ మీరు అడుగుతారు, వాళ్ళని ఏమేమి అడుగుతారు వాళ్ళని? అంటే మామూలుగా ఒక అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. వాళ్ళ పేరు అంటే నామినల్ గా ఏంటంటే వారికి సంబంధించినటువంటి వివరాలని మనం అడుగుతూ ఉంటాం అన్నమాట. అడుగుతుంటారు. అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ పేరు, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వారు ఏ కులానికి చెందినటువంటి వారు, బ్రాహ్మణులైతే కనుక ఏ శాఖకు చెందినటువంటి వారు, గోత్రం ఏంటి, ఓకే. అబ్బాయి అమ్మాయి ఏం చదువుకున్నారు, వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, వారు ఎలాంటి అబ్బాయిని అమ్మాయిని కోరుకుంటున్నారు. నిజానికి ఏంటంటేనండి, ఈ రిక్వైర్మెంట్స్ అన్నవి మారిపోతూ ఉంటాయి. ఓకే. మనం ముఖ్యంగా తీసుకునేది అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి వివరాలను మటుకు మనం తీసుకుంటాము. ఓకే. ఈ రిక్వైర్మెంట్స్ అన్నవి రాను రాను మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహానికి ముందు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు అమ్మాయిలకు ఎలా ఉంటుంది? ఒక రాకుమారుడు రావాలని ఉంటుంది, అవును. లేకపోతే ఒక మహేష్ బాబు లాంటి అబ్బాయి తనకి భర్తగా కావాలని కోరుకుంటాడు. Correct. మరి అబ్బాయిలు కూడా అలాగే కోరుకుంటారు. ఒక రాకుమారి కావాలి, ఒక ఐశ్వర్య రాయ్ నాకు భార్యగా కావాలని ప్రతి అబ్బాయి కూడా అవును. వివాహానికి ముందు కోరుకోవడంలో తప్పులేదు. అవునండి. కానీ ఎప్పుడైతే వారు ప్రాక్టికల్ గా అంటే మనం ఒకసారి ప్రాక్టికల్ గా కనుక మనం దీనిలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మన రిక్వైర్మెంట్స్ అన్నవి మారిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, వివాహం అన్నది ఏంటి, ఒక అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్. Correct. ఎవరు కోరుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి దొరకరు. నిజానికి ఏ జంటనైనా పరిశీలించండి, ఏ జంటని పరిశీలించినప్పటికీ కూడా ఎవరు కోరుకున్నటువంటి వారు వారికి దొరకరు. ఎక్కడో అక్కడ మనం సర్దుకుపోయి అడ్జస్ట్ అవ్వాల్సిందే. అలా సర్దుకుపోయి అడ్జస్ట్ అవ్వడమే వివాహం. అవునండి. ఇప్పుడు ఏ జంటనైనా పరిశీలించండి, మన అమ్మల్ని ఉండొచ్చు, మన అమ్మమ్మల్ని ఉండొచ్చు, నాయనమ్మల్ని ఉండొచ్చు, ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ ఉండొచ్చు, లేకపోతే మనము నిశ్చయించినటువంటి అరేంజ్డ్ మ్యారేజెస్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఏ జంటని పరిశీలించినప్పటికీ కూడా మీరు కోరుకున్నటువంటి లక్షణాలన్నీ మీ జీవిత భాగస్వామిలో ఉన్నాయంటే అందరూ ఉన్నాయని చెప్పరు. ఎందుకంటే ఎక్కడో అక్కడ మనము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కాంప్రమైజ్ అసలు వివాహం అంటేనే ఎక్కడో అక్కడ సర్దుకుపోయి అడ్జస్ట్ అయి ఒకరి బలహీనతల్ని ఒకళ్ళు ప్రేమిస్తూ, బలాలను ప్రేమించడం అంటే ఏంటి, ఒక మంచి గుణాన్ని ప్రేమించడం అందరికీ చాలా సులువైనటువంటి విషయమే. భార్యాభర్త అన్న తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సిందేంటి, ఒకరి బలహీనతల్ని ఒకళ్ళు ప్రేమించాలి. చక్కగా చెప్పారు మేడం. అలా ఒకరి బలహీనతల్ని వాళ్ళు ప్రేమించారనుకోండి, వారి దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. దట్స్ రియల్లీ ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ మేడం. చూసారు కదండి, ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు. ఒకరి బలహీనతల్ని ఒకరు సమర్థించుకోవడం, ఒకరు అర్థం చేసుకోవడం అనేది చాలా 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 బాగుంది. సో ఇది హిందూ వెడ్లాక్ అనేది అన్ని కులాల వారి కోసం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది జ్యోతి మ్యాట్రిమనీ అంటే వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు. ఇంకా ఈ ఇప్పుడు వింటున్నటువంటి 106 దేశాలు అందరికి తెలుసు. కానీ ఇది హిందూ వెడ్లాక్ చేశారు కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీని రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజెంట్? హిందూ వెడ్లాక్ కూడా మనం మొదలుపెట్టి 6 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు ఈ హిందూ వెడ్లాక్ లో ఏంటంటే మన హిందువులైనటువంటి అన్ని కులాల వారికి కూడా మనం సంబంధాలు చూస్తూ ఉంటాం. ఇటు కాపు అయిండొచ్చు, రెడ్డిస్ అయిండొచ్చు, మన హిందువులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ హిందూ వెడ్లాక్ అనేది అసలు మనం మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు దేవాలయానికి ఏంటంటే భగవంతుడి దయ వల్ల 4 మంచి మాటలు చెప్పే
మార్చేటటువంటి శక్తి ఉంది కాబట్టి మాకు కూడా ఏంటంటే ఆనందదాయకమైనటువంటి విషయము కొన్ని మాటలు, మంచి మాటలు చెప్పుకోవడం. అవునండి, అవునండి. దేవాలయ ఇలా ప్రవచనాలకు వెళ్ళినప్పుడు చాలా మంది, మేడం మీరు ఎందుకు బ్రాహ్మణులకే చూస్తారు, మాకెందుకు చూడరు అన్నప్పుడు నిజానికి నాకు కూడా అది ఒక రకంగా ప్రశ్నార్థకమే అనిపిస్తుంది. అందుకని ఏం చేశామంటే జ్యోతి మ్యాట్రిమోనీ అంటే గత 13 సంవత్సరాల బట్టి, అంటే మనం ఇప్పుడు ఇది మొదలెట్టి 5 సంవత్సరాలు అవుతోంది కాబట్టి 13 సంవత్సరాల బట్టి జ్యోతి మ్యాట్రిమోనీ అనగానే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్ అన్నటువంటి ముద్ర పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చడం ఇష్టం లేక ఏం చేశాము, అయితే అయింది అని దీనికి ఇంకొక వింగ్ తయారు చేశాను అనమాట. అది hindoovedlock.com. ఎందుకంటే జ్యోతి మ్యాట్రిమోనీలో దీన్ని కలపటం ఇష్టం లేక hindoovedlock.com అని జ్యోతి మ్యాట్రిమోనీ, హిందూ వెడ్లాక్ నడిపించేది మేమే అయినప్పటికీ కూడా హిందువులకంటూ వేరే ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం. ఎందుకు గత 13 సంవత్సరాలుగా జ్యోతి మ్యాట్రిమోనీ అంటే ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్ అన్నటువంటి ముద్ర పడిపోయింది కాబట్టి మనం ప్రత్యేకంగా దీనికి ఒకటి తయారు చేద్దామని హిందూ వెడ్లాక్ అనేసి మనం మొదలు పెట్టామండి. దానికి కూడా చాలా చక్కటి స్పందన ఉంది. ఇప్పటికి దాదాపు 112 వివాహాలు కుదిర్చామండి ఈ 5 సంవత్సరాలలో. పైగా మేము మొదటి నుంచి కూడా పెట్టుకున్నటువంటిది ఇదేంటంటేనండి, మేము ఒక బ్యూరో దగ్గర నుంచి సంబంధాలు తీసుకోము, ఒకళ్ళకి మేము ఇవ్వం. అది ఎవరైనా ఉండొచ్చు, మా బంధువులు మళ్ళీ మ్యారేజ్ బ్యూరో మొదలు పెట్టినప్పటికీ కూడా, ఒక వివాహ వేదిక మొదలు పెట్టినా మేము ఒక బ్యూరో దగ్గర నుంచి సంబంధాలు తీసుకోము, వాళ్ళకి మేము ఇవ్వం. ప్రతి ప్రొఫైల్ కూడా మన దగ్గర ఉండేటటువంటిది స్క్రూటినీ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రొఫైల్ పేరెంట్స్ కానీ, అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఇచ్చినటువంటి ప్రొఫైల్ అయి ఉంటుంది. పైగా ఏ మాత్రం తేడాగా అనిపించినప్పటికీ కూడా మనం ఎక్కడా కూడా మనం బ్రాంచెస్ కూడా పెట్టుకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ప్రతి ప్రొఫైల్ కూడా మన దగ్గర స్క్రూటినీ అయి ఉంటుంది. ఇప్పటికి ఇన్ని వేల పెళ్లిళ్ళు చేసిన ఒకటో రెండో కొంచెం వారి మధ్య సామరస్యం లేకుండా ఉన్నాయి, కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి, ప్రతి ప్రొఫైల్ కూడా మేము స్క్రూటినీ చేస్తామన్నమాట. ఏమాత్రం తేడా అనిపించినా వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకొనియండి, వాళ్ళు ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి చెప్పకుండా కూడా ప్రొఫైల్ తీసేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు, ఇది ఒక డబ్బుకి లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి విషయం కాదు, ఇరు జీవితాలకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏ మాత్రం తేడా అనిపించిన అబ్బాయి ప్రొఫైల్ అయి ఉండొచ్చు, అమ్మాయి ప్రొఫైల్ అయి ఉండొచ్చు, వాళ్ళకి వెంటనే తెలియచేసి ఆ ప్రొఫైల్ తీసేస్తాం. అందుకని ఏంటంటే చాలా చక్కటి సక్సెస్ రేట్ ఉందన్నమాట. ఇటు హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, మన జ్యోతి మ్యాట్రిమోనీకి అయి ఉండొచ్చు. ఇప్పుడు హిందూ వెడ్లాక్ లో ఎట్లా సేమ్ ప్రాసెస్ అండి, ఎందులో అయినా ప్రాసెస్ అన్నది సేమ్ గా ఉంటుంది. మనం చేసే ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉంటుంది, స్క్రూటినీ చేయటం కూడా ఒకేలాగా ఉంటుంది. సో మరి ఇందులో ఇప్పుడు జ్యోతి మ్యాట్రిమోనీలో కానివ్వండి, లేదంటే హిందూ వెడ్లాక్ ఏదైతే .com ఏదైతుందో, ఇందులో ఒకసారి మనం రిజిస్టర్ చేయాలంటే ఏమేమి అవసరం ఏంటి, మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరి కోసం మరొక అద్భుతమైనటువంటి పాట రెడీగా ఉంది. అడగడం ముందుగా ప్రదీప్ అండ్ సుమలత గారులకు మరొక్కసారి మన తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ తరపు నుండి, అలాగే జ్యోతి మ్యాట్రిమోనీ తరపు నుండి, తర్వాత హిందూ వెడ్లాక్ తరపు నుండి మరొక్కసారి వాళ్ళకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేసుకుంటూ ఈ పాట అంకితం చేస్తున్నాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. చందమామ చందమామ కిందికి చూడమ్మా,
కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళ్ళకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల వెలిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైన కళ్యాణ వైభోగమే ఇంపైన ఇరు హృదయాలు తోడు నీడల బంధాలు ఈడు జోడుల అందాలు అడుగడుగున ఆనందాలు సపరివారమంతా వెల్లివిరిసే సంతోషాలు పంచభూతాలే వేదికగా వేద మంత్రోచ్చరణలతో బంధుమిత్రుల సాక్షిగా జతగా చేసే ప్రయాణం మన జీవితంలో జరిగే పరిణయం నిజంగా ఎంతో ప్రత్యేకం. వివాహం మీ వైవాహిక జీవితానికి వారధి. జ్యోతి మ్యాట్రిమోని వారి కళ్యాణ వైభోగమే. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే వారిని చూపుతాం. ఆ కుటుంబంతో మిమ్మల్ని కలుపుతాం. కళ్యాణ వైభోగమే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారితో ప్రత్యేక లైవ్ షో ప్రతి గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు. వాట్సాప్ నంబర్ 8125126111. For more details, log on to waytofuture.com. కళ్యాణ వైభోగమే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో కళ్యాణ వైభోగమే విత్ ఆర్జే మామా మహేష్ అండ్ అలాగే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమం. మేడం, ఇప్పుడు మనము క్రతువుల గురించి మాట్లాడదాం. మీరు రకరకాల క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు కదా. క్రతువుల గురించి మాట్లాడకంటే ముందుగా మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నాం. హలో, నమస్తే అండి. వెల్కమ్ టు కళ్యాణ వైభోగమే అండి. నమస్కారం అండి. నా పేరు రమణమూర్తి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. రమణమూర్తి గారు ఫ్రమ్ విజయవాడ. ఎలా ఉన్నారండి రమణమూర్తి గారు? బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు మేడం గారు చెప్పే మాటలు వింటున్నాను. చాలా చెప్తున్నారు వివాహం గురించి, వివాహం ఎందుకు చేసుకోవాలి, ఆవశ్యకత గురించి అని చెప్తున్నారు. అవునండి. మా అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి పేరు కపాతి. ఓకే. వివాహ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? మేము వైశ్యులు. సో వివాహ మేడం గారికి ఇస్తే మాట్లాడతాను. ఒక్కసారి లైన్ మేడం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ అబ్బాయి ఏం చేస్తుంటారండి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. బెంగళూరులో పనిచేస్తాడు. బెంగళూరులో పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఓకే. మీకు ఎలాంటి కోడలు కావాలని మీరు అనుకుంటున్నారండి? చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండి ఇంటికి చాలండి. ఓకే ఓకే, తప్పకుండానండి. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని 8125126111 నెంబర్కి మీరు వాట్సాప్ లో పెట్టచ్చండి. 8125126111.
611 నెంబర్ కి మీకు కనుక వాట్సాప్ లో మీరు పెట్టొచ్చు. అలాగే జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి, hinduvedlock.com కి కూడా మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీరు మెయిల్ చేయొచ్చండి. వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అలాగే మీరు మెయిల్ ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ పంపించినట్లయితే కనుక మా హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు మేము అందజేస్తాము. దీనికి అలాగే ఇంకో ప్రశ్న అండి నాది. మేడం చెప్పండి. సార్ చెప్పండి. మీరు వివాహం గురించి చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు. నాకు చిన్న డౌట్, సమస్య తీరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఈ రోజుల్లో విడాకుల కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దేని గురించి అంటారు? మీ అభిప్రాయం తెలుసుకోవాలని. సారీ సార్, నాకు వినిపించలేదు. విడాకుల కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఎందుకు జరుగుతున్నాయి? విడాకులు అనేది ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి? ఎస్ అండి, తప్పకుండా రమణ సార్, తప్పకుండా దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రమణ గారు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, రైట్. సో వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు బెంగళూరులో. సో యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే మేడం, ఇప్పుడు ఫార్మేట్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఇప్పుడు www.jyotimatrimony.com కానీ లేదంటే www.hinduvedlock.com కానీ వెళ్తారు. ఓకే, చూస్తారు. అది మనం కూడా సపరేట్ గా వాళ్ళకి ఒక ఫార్మేట్ పంపించేద్దాం. మనకి ఎవరైతే ఇక్కడ tory.live1 కి వాళ్ళు మనకు మెయిల్ చేస్తారో మనమే వాళ్ళకి సపరేట్ గా ఒక రిజిస్టర్ ఫామ్ పంపించేద్దాం. అది వాళ్ళు ఫిల్అప్ చేసి మళ్ళీ మనకు మెయిల్ ద్వారా పంపించేస్తారు. లేదంటే అది ఫిల్అప్ చేసి మనకు వాట్సాప్ ద్వారా పంపించేస్తారు. లేకపోతే వాళ్ళు డైరెక్ట్ గా కూడా మనకి 8125126111 అన్నటువంటి నెంబర్ కి వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా టెక్నాలజీ పెరిగిపోయేసరికి ఫోన్ అందరి చేతుల్లో. అదే అంటున్నా, ఇప్పుడు వాట్సాప్ పంపిస్తారు అన్నాను కదా, ఈ నెంబర్ కి ఇప్పుడు మనం చెప్పినటువంటి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగమే అండి. ఎవరు మాట్లాడేది? హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ కట్ అయినట్టుంది. మధ్యలో కొన్ని కాల్స్ కట్ అవుతూ ఉన్నాయి. యా మేడం, సో మనం ఇంతకుముందు మనం క్రతువుల గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ క్రతువుల కంటే ముందుగా మీరు ఒక ఫోన్ నెంబర్ చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అది 8125126111. ఐ రిపీట్, 8125126111. సో ఈ నంబర్ కనుక మీరు ఆ డీటెయిల్స్ తోటి వాట్సాప్ చేస్తే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాళ్ళ ఏమేమి కావాలి మేడం? యాక్చువల్గా మనకు అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ పుట్టిన తేదీ కావాల్సి ఉంటుంది. వాళ్ళ పేరు, పుట్టిన తేదీ, అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పేరు. ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ సిటిజన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మన దగ్గర రిజిస్టర్డ్ వాళ్ళు దుబాయ్ నుంచి రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, యుఎస్ నుంచి రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, యూకే నుంచి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వివాహాలు కుదిరినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అక్కడ సిటిజన్స్ అయ్యింది అక్కడే పుట్టి పెరిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పుట్టి పెరిగినటువంటి వారు ఏంటంటే ఇక్కడ అమ్మాయిల్ని అబ్బాయిల్ని చేసుకోవాలంటే కొంత కష్టంగా ఉంటుంది. అక్కడ పెరిగినటువంటి వాతావరణానికి మన దేశంలో పెరిగేటటువంటి వాతావరణానికి కొంత తేడా వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది ఏం కోరుకుంటారు, అక్కడి సిటిజన్సే కావాలని అక్కడ పుట్టి పెరిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఈటింగ్ హ్యాబిట్స్ కానీ కల్చర్ కానీ కొంత తేడా ఉంటుంది ఇక్కడ వాళ్ళని వివాహం చేసుకుంటే. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి ఇక్కడి వాళ్ళని చేసుకుంటే ముందు ముందు ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి వాళ్ళే కావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రత్యేకంగా మేము అక్కడి సిటిజన్స్ అన్నటువంటిది ఒక చిన్న విషయాన్ని కనుక మనకి మెన్షన్ చేస్తే మనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వివరాలే మనం పంపించేటటువంటి అవకాశం ఉంటుందండి. రైట్ మేడం. అలాగే మనము చూసారు కదండి. సో ఈ విధంగా మీరు వాట్సాప్ లో కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు వెరీ ఈజీగా. సో హిందువులకు సంబంధించింది అయితే hinduvedlock.com, అలాగే బ్రాహ్మణులకు సంబంధించింది jyotimatrimony.com. అలాగే మేడం నంబర్ కూడా చెప్తున్నారు 8125126111. వెరీ ఈజీ టు రిమెంబర్ దిస్ నంబర్ 8125126111. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అలాగే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. సో మీ డీటెయిల్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం క్రతువుల గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఏమేమి క్రతువులు నిర్వహిస్తుంటారు ఏంటి అసలు? యాక్చువల్గా అసలు ఏదో మనకి పెళ్లి అనగానే జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టగానే పెళ్ళైపోదండి. మనం వివాహ వేదిక మీద ముక్కోటి దేవతల్ని పిలుస్తాం. ముక్కోటి దేవతల్ని పిలిచి అక్కడ మహాసంకల్పం చదువుతూ మనం ఏం చేస్తాము, వివాహం చేస్తాము.
మన హిందూ సాంప్రదాయంలో దాదాపు 5-6 గంటల తతంగంగా ఉంటుంది వివాహము అంటే. ఓకే. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, కొంతమంది చూడండి పాపము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని దాంపత్య జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కనుక మనము వివాహంలో చేసేటటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సక్రమంగా చేసినట్లయితే కనుక అలాంటి ఇబ్బందులు వారి వైవాహిక జీవితంలో ఏర్పడవు. ఎంతో చక్కగా వారు వారి వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు. ఉదాహరణకి ఇప్పుడు తలంబ్రాలు పోసుకుంటుంటారు. అబ్బాయి అమ్మాయి తలంబ్రాలు పోసుకునేది ఎందుకు పోసుకుంటారు? అదేదో బియ్యం పోసేసుకోవాలని పోసుకోరు. ఏదో వారిద్దరి మధ్య అన్యోన్యత, అంటే ఇది వరకు ఏంటి వివాహము అంటే అబ్బాయి అమ్మాయి అసలు కలుసుకునేవారు కాదు, మాట్లాడుకునేవారు కాదు, చూసుకునేవారు కాదు. ఇప్పుడేంటి అసలు వివాహం నిశ్చయమైన నాటి నుంచి కూడా గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకోవడం పరిపాటైపోయింది. అలా మాట్లాడుకోవడం తప్పు అని కాదు, కానీ మరి మనకి శాస్త్రంలో ఈ తలంబ్రాలు ఎందుకు చెప్పారు? ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి ఏం కోరుకుంటారంటే సత్సంతానం కావాలని కోరుకుంటారు. కాబట్టి బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు కూడా ఏంటి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరించేటట్టు చెప్పాలి. ఎందుకు? తలంబ్రాలంటే సామాన్యం కాదండి. ఇప్పుడు మనం చేసుకునేది వివాహం, భగవంతుడికి చేసేది కళ్యాణం. మరి భగవంతుడికి చేసేది కళ్యాణం మనం ప్రతి శుభలేఖలో కూడా ఈ శ్లోకాన్ని తప్పకుండా వేస్తాం. అదేంటి? జానక్యాహ కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా సస్తాశ్రామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. అంటే భగవంతుడికి పోసేటటువంటి తలంబ్రాలు కూడా మనం ఏం చేస్తాము? అవి మనం ప్రసాదంగా స్వీకరిస్తూ మన శిరస్సున మనము అక్షింతల్ని ధరిస్తాము, అంటే అవి ప్రసాదంగా తీసుకుంటాము. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఏంటి, వారు ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, పాడి పంటలు కోరుకుంటారు, సౌభాగ్యాన్ని కోరుకుంటారు, సత్సంతానం కావాలని కోరుకుంటారు. ఈ సత్సంతానం కావాలని కోరుకునేటప్పుడు ఈ మంత్రాలన్నీ కూడా మనం చక్కగా ఒకసారి ఉచ్చరిస్తూ కనుక అలాంటి తలంబ్రాలు పోసుకున్నామనుకోండి, చక్కగా దంపతులకి సంవత్సరం తిరిగేసరికి చక్కటి సంతానం కలుగుతుంది. మళ్ళీ ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడా ఏవి పడితే అవి మనం తలంబ్రాలుగా వాడడానికి వీల్లేదు. తలంబ్రాలుగా వాడడానికి ఒక బియ్యాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఏ గోధుమల్లో ఏ జొన్నల్లో ఉపయోగించాం. ఒక బియ్యాన్ని ఎందుకు మనం ఉపయోగిస్తామంటే ఈ తలంబ్రాలని మనము కపిలవాచన మంత్రాలు అని కూడా అంటామండి. ఈ కపిలవాచన మంత్రాలకి ఆవాహన త్వరగా అయ్యేవి బియ్యం మాత్రమే. పైగా బియ్యము అంటే ఏంటి? చంద్రుడు మనఃకారకుడు, తొందరగా చంద్రుడు కూడా ఆవాహన అయ్యేది మనకి బియ్యంలోకి. కాబట్టి ఏంటి, ఈ మనసు మీద ప్రభావం చూపుతూ వీరిద్దరి మధ్య అన్యోన్యత అనేది, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి, వీరిద్దరి మధ్య అన్యోన్యత రావాలంటే అది ఏదో చూమంత్రం వేసినట్టు వచ్చేది కదా. ఈ మంత్రాల బలం వల్ల అన్యోన్యత వస్తుంది. ఈ మంత్రాల యొక్క బలం వల్ల వారిద్దరి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ కపిలవాచన మంత్రాలకి ఆవాహన అయ్యేది ఒక బియ్యం. కాబట్టి మనము సమంత్రకంగా, అంటే బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు మంత్రాలని చెప్పేటప్పుడు మంత్రయుక్తంగా తలంబ్రాలు పోయిస్తూ ఉన్నప్పుడు, ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఒక బియ్యాన్ని మటుకే మాడాలి. కానీ ఆ సమయంలో ఈ బియ్యంలో ఇంకేవి కూడా కలపకూడదు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు? మనకి శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ రకంగానే మనం ఒక క్రతువుని ఆచరిస్తే ఆ దంపతులు చక్కటి అభ్యున్నతిని పొందుతారు. హలో హలో, అసలు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగం. మాట్లాడుతున్నారు. అదే మ్యాట్రిమోనీ ప్రోగ్రామ్ కదండి? అవునండి, జ్యోతి మ్యాట్రిమోనీ మేడం. అవునా? అదే అన్ని కులాల వాళ్ళకి కూడా చేస్తామంటున్నారు కదా. జ్యోతి మ్యాట్రిమోనీ అంటే బ్రాహ్మణ్స్ కే కదండి చూస్తారు మీరు? అవునండి.
ఇప్పుడు అంటే మేము రెడ్డిస్ అండి, మాకు కూడా సంబంధాలు ఉంటాయా మీ దగ్గర? తప్పకుండా అమ్మా. మనకి హిందువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా hinduwedlock.com అని మనము hinduwedlock.com అని జ్యోతి మ్యాట్రిమోనీ వారి యొక్క వింగి అన్నమాట. మీరు అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు జ్యోతి మ్యాట్రిమోనీలో కానీ హిందూ వెడ్లాక్ లో కానీ మీరు ఫ్రీ ఎందులోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. మీరు ఓహో. www.hinduwedlock.com అన్నటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అందులో మీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పెట్టి మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మా వాళ్ళు కాల్ చేసి మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు మాకు మా సంస్థలకి సంబంధించి హిందూ వెడ్లాక్ కి సంబంధించినటువంటి ప్యాకేజీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే బై ఫోన్ కానీ. ఓకే ఓకే మేడం, యాక్చువల్లీ మా సిస్టర్ కోసం అని చెప్పి మ్యాచెస్ చూస్తున్నాము. మీ సిస్టర్ ఏం చేస్తుంటారమ్మా? తను బిఎస్సి చేసిందండి. మీరు అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. ఏం చదువుకుందన్నారు? తను బిఎస్సి చేసిందండి, బెంగళూరులో ఉంటుంది, మేము గుంటూరులో ఉంటాము. ఓకే ఓకే. అయితే తనకి ఏదైనా సంబంధం చూద్దామంటే ఏమంటది, ఈ వెబ్సైట్ లో నమ్మడానికి లేదు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటది, మరి వీళ్ళు మంచిగా చెక్ చేసి ఇస్తారా లేదో అనేసి ఒక చిన్న డౌట్ ఉంది తనకి. యాక్చువల్లీ మేడం, అంటే ఇప్పుడు అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఎలాగా చూపిస్తారు మీరు? అంటే ఇప్పుడు మీకు బై మెయిల్ పంపిస్తామమ్మా. మీరు ఇప్పుడు మీ సిస్టర్ రిజిస్టర్ చేశారనుకోండి, మీ తల్లిదండ్రులు మెయిల్ ఓపెన్ చేసి చూసుకోగలిగినటువంటి వాళ్ళైతే తల్లిదండ్రుల మెయిల్ ఐడి ఇస్తే తల్లిదండ్రులకి పంపిస్తాము. అలా కాకుండా మీరు కనుక మీ చెల్లెలది చేస్తున్నారు కాబట్టి మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చినప్పటికీ కూడా అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు మీకు పంపిస్తాం మెయిల్ లో. ఇప్పుడు పర్సనల్ గా మెయిల్ కి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెడ్డిస్ కి సంబంధించి ఎన్ని సంబంధాలు ఉన్నాయి మేడం మీ దగ్గర? చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు అమ్మాయి వయసుని బట్టి మేము ఏం చేస్తామంటే 5 సంవత్సరాల వయసు తేడా తోటి 5 ఇంచెస్ ఎత్తు తేడా తోటి గోత్రం చూసుకుని క్వాలిఫికేషన్ చూసుకుని ఇవన్నీ కూడా వీటితో పాటు స్క్రూటినీ చేస్తే మీకు సంబంధాలు పంపిస్తాము. ఇప్పుడు మేము ఒక 10 సంబంధాలు మీకు పంపించామనుకోండి, మీ చెల్లెలకి ఇలా ఇన్ని రకాలుగా మేము స్క్రూటినీ చేసి ఇన్ని సంబంధాలు పంపించాము. మేము 10 సంబంధాలు పంపించినా మీకు అందులో ఏవీ నచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే మహా అంటే మీకు అన్ని రకాలుగా చూస్తే ఫిల్టర్ చేస్తే ఒక సంబంధం నచ్చి ఉండవచ్చు. ఆ ఒక్క సంబంధానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అంటే మీకు అన్ని వివరాలు వచ్చేస్తాయి కాంటాక్ట్ డీటెయిల్స్ తో సహా. మీరు తీసుకున్నటువంటి ప్యాకేజ్ ని బట్టి, మీరు తీసుకుంది ఇన్స్టెంట్ ప్యాకేజ్ అనుకోండి, ఈ ఇన్స్టెంట్ ప్యాకేజీలో ఏంటంటే పూర్తి మధ్యవర్తిత్వ బాధ్యతలు మేమే వహిస్తామన్నమాట. కంప్లీట్ గా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంటే మాకు తొందరగా మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను, పిల్లకి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఈ వెసులుబాటు ఉంటుందమ్మా మీకు. పూర్తిగా రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుని అటుపక్క ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ ఒక సంబంధం చాలా తొందరగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అదేంటి, ఇప్పుడు ముహూర్తాలు కూడా బాగున్నాయి అంటున్నారు అందరూని రాబోయే రోజుల్లోని. అందుకని మంచి సంబంధం కుదురుతుందేమో అనేసి నా ఆశ. చెప్పండి. పుట్టిన తేదీ ఏంటమ్మా మీ చెల్లెలది? 86 అండి, అక్టోబర్ 23. అక్టోబర్ 23, 86. ఓకే. ఇప్పుడు మీ చెల్లెలకి ఇప్పుడు కళ్యాణానికి తగిన యోగ్యత వచ్చిందమ్మా. మీ చెల్లెలకి ఏప్రిల్ 23 లోపల వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంది. జనరల్ గా జ్యోతి గారు ఫ్రీగానే రిజిస్టర్ చేసుకోవచ్చా అండి? మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఫ్రీ రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన మీకు మాకు సంబంధించినటువంటి వివరాలు ఏవి కనిపించవండి. మీకు ఎంతవరకు కనిపిస్తాయి? అబ్బాయి క్వాలిఫికేషన్, పుట్టిన తేదీ, మిగతా వివరాలన్నీ కనిపిస్తాయి కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వారి ఈమెయిల్ ఐడి కానీ కనిపించదు. మీరు పర్లేదండి, అబ్బాయి నచ్చితే మేము డబ్బులు కట్టేస్తే అన్ని తీసుకుంటాం, లేదు పెళ్లిళ్ళు అన్నాకే ఖర్చు అవుతుంది తప్పలేదు. కానీ అయితే అబ్బాయి ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటో డీటెయిల్స్ కనిపిస్తే చాలా చదువుకున్నాడు, ఎంత మనిషి ఎలా ఉన్నాడు చూస్తే వెంటనే మేము డబ్బులు కట్టి మిగతా అన్ని చేసుకుంటాం. మరి సరే మేడం, మేము మీది అది ఒకసారి నెంబర్ మళ్ళీ చెప్తారా? మీది వాట్సాప్ నెంబర్? చెప్తాను మేడం, తప్పకుండా ఒకసారి నోట్ చేసుకుంటారా? చెప్పండి చెప్పండి. 8125126111. ఓకే మేడం, మీ పేరేం పేరన్నారు? నా పేరు అనురాధ అండి. అనురాధ గారు, మరి పెళ్ళైతే మాత్రం నన్ను పిలవడం మర్చిపోకండి, వాళ్ళు సెటిల్ అయితే పెళ్లికి. తప్పకుండా మామ గారు, మామ మహేష్ గారు కదా మీరు, తప్పకుండా పిలుస్తాము. ఎందుకంటే జ్యోతి గారు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము మేడం, నేను మీతో వచ్చేస్తాను మేడం. మీరు మంచి సంబంధం చూడాలండి మరి. లాస్ట్ క్లైమాక్స్ లో నేను కూడా వచ్చేస్తాను పెళ్లికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనురాధ గారు.
థ్యాంక్ యూ అండి. రైట్ అండి. ఓకే ఓకే. అట్లీస్ట్ ఈ విధంగా అయినా కూడా నాకు పెళ్లిళ్ళు చూస్తే అదృష్టం దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్ అండి అనురాధ గారు. మీరు కూడా మీ చెల్లెలికి సంబంధించినటువంటి వివరాలన్నీ మాకు వాట్సాప్ ద్వారా కానీ 8125126111 అన్న నెంబర్ కి కానీ, లేకపోతే Yes, madam. జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి కానీ, లేకపోతే hindubedrock.com @gmail.com కి కానీ మీరు మెయిల్ కూడా చేయొచ్చండి. మేము దాన్ని బట్టి ఏంటంటే చక్కగా మీకు తగిన సంబంధాలు Yes, madam. చూపిస్తాము. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళైనా కానీ మనకి ఈ వాట్సాప్ నెంబర్ కి పంపించవచ్చు ఎస్, దేశ విదేశాల్లో గురించి అంటే మనకు ఒక కాల్ వచ్చింది మేడం అమెరికా నుండి. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగమే. నమస్తే నమస్తే మామా. మామా నమస్తే, గుడ్ మార్నింగ్. మేడం గురించి అన్ని పెళ్లిళ్ళకి వెళ్తే నువ్వు ఎంత లాభిస్తావు మామా? ఏంది మామా? మేడం గురించి అన్ని పెళ్లిళ్ళకి నువ్వు తినడానికి వెళ్తే డోర్ పెద్దది చేయాలేమో. అదే మామా, అంటే నా గురించి చెప్తున్నారు. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? నేను ఎడిసిన్ మామనే, ఎడిసన్ న్యూ జెర్సీ. ఓకే, మరి జ్యోతి గారు ఉన్నారు, పక్కనే కూర్చొన్నారు. సో మీ ఫ్రెండ్స్ గురించి కానీ, దాని తర్వాత మీకు రిలేటివ్స్ గురించి కానీ, నీకు ఆల్రెడీ పెళ్ళైందని అనుకుంటున్నాను నేను. మా సెకండ్ మ్యారేజ్ అంటే బాగా సెటిల్ అయిన అమ్మాయిని, అంటే నాకంటే తెలియగల అమ్మాయిని చేసుకుందామని చూస్తున్నా. అలా దొరుకుతారా సెకండ్ మ్యారేజ్? అంటే కాదు, మీ వయసు ఎంత అండి? నా వయసు 60 years అండి. మీరేం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. ఓకే, కాదు మామా, ఇది అంటే ఇది సీరియస్ ప్రోగ్రామ్ శ్రీనివాస్ మామ. సీరియస్ జోక్ కాదు, సీరియస్. ఇది జోక్ ప్రోగ్రామ్ కాదు, అదే జోక్ అట్లా కాదు. ఇది అంటే యాక్చువల్ గా నేను హ్యాపీ మార్నింగ్ అని ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను, సరదాగా ఉంటుంది అనమాట. సో అట్లా ఆ విధంగా అంటున్నాడు ఆయన. కాదు, నిజానికి మనము సెకండ్ మ్యారేజెస్ కూడా చూస్తామండి. ఇప్పుడు రాను కాలంలో ఇప్పుడు అక్కడి వాళ్లే కాదు, ఇక్కడి వాళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా విడాకులు తీసుకోవటం అన్నది ఇందాక మనకి రమణ గారు ఇప్పుడు అంటే మొదటి రోజే మనం విడాకుల గురించి ఎందుకు మాట్లాడడం, రాను మనకి చాలా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారం కూడా మేబీ ఆయనకు కూడా అలాంటి సమస్య ఉందేమో చెప్పలేము. ఇప్పుడు మేబీ బీ సీరియస్ అన్నప్పుడు వివాహం విషయంలో ఎవరు కూడా అబద్ధం చెప్పారు కదా. మేడం ఒక కాల్ తీసుకున్నా. హలో హలో, యా నమస్తే అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మాట్లాడుతున్నాను. ఎవరండి? శంకర్. ఓకే, శంకర్ గారు ఎక్కడ నుండి? బెంగళూరు. హే బెంగళూరు శంకర్, ఎలా ఉన్నారు? ఓకే, నేను బాగున్నాను. అలాగే జ్యోతి మ్యాట్రిమోనీ వారు సగర్వంగా సమర్పిస్తున్నటువంటి కళ్యాణ వైభోగమైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాను శంకర్ మామ. అవును, నాకు ఒక డౌట్ మామ. అంటే మా కజిన్ ఉన్నారు ఒకరు, ఒక ఆమె ఉన్నారు. ఓకే, తను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14th June 1988. ఒక్క నిమిషం మామ. 14th June 1988. అవునమ్మా. సో ఎప్పటి లోపల పెళ్లి అవ్వచ్చు? ఇంకా అంటే మేము దేవాంగులము. ఓకే సార్, ఇప్పుడు మీ కజిన్ పూర్తి పేరేంటమ్మా? కల్పన అండి. ఓకే, అమ్మాయి ఏం చదువుకున్నారు? తను చదువుకుంది, జాబ్. ఓకే అమ్మా, ఎక్కడ ఉద్యోగం చేస్తుందన్నారండి? హైదరాబాద్ లో. ఎంత ప్యాకేజ్ ఉంటుంది అమ్మాయికి? ఒక 4 lakhs వరకు ఉండొచ్చు మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఏంటంటే మీరు ముందుగా మా వాట్సాప్ నెంబర్ 8125126111 అన్న నెంబర్కి మీరు చక్కగా మీ కజిన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియచేయండి. మా దగ్గర ఉన్నటువంటి దేవాంగ సంబంధాలు మీకు పంపిస్తాము. అలాగే మీ కజిన్ కి త్వరగా వివాహం కావాలంటే మేము సామూహికంగా కాత్యాయని వ్రతాన్ని అతి త్వరలో నిర్వహిస్తున్నామండి. కాబట్టి మీరు అలాంటి కాత్యాయని వ్రతం చేసుకున్నప్పటికీ కూడా మీకు త్వరగా వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంటుంది. మన ప్రయత్నాలు మనం చేస్తూ భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందితే మన కార్యం త్వరగా అయిపోతుంది, ఎటువంటి కష్టము లేకుండా. కాబట్టి ఇలాంటి దీన్ని కూడా మీరు పొందవచ్చు. అలాగే మీ నెంబర్తో కనుక నాకు వాట్సాప్ నెంబర్ కి మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ పడితే మీ కజిన్ కి ఎప్పటి లోపల వివాహం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏవైనా ఉంటాయి. ఇప్పుడు దంపతుల్లో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయండి. మనకి పైకి చాలా ఆనందంగా కనిపించిన ఈ కుటుంబంలో ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. మేము ఈ మ్యారేజ్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం. అవునా?
కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు కూడా, ఇలా సమస్యలు ఉన్నటువంటి వారు, రెమెడీస్ కావాల్సినటువంటి వారు, వివాహాలు త్వరగా కుదరాలి అనుకుంటున్నటువంటి వారు, వారి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇలా బంధువులకి, నిజానికి ఇలా కజిన్ కోసం అడగడం అనేది నిజంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరికి సహాయం పడడం కోసము చేస్తున్నారు కాబట్టి నిజంగా చాలా మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి శ్రీనివాస్ గారిని మన వాట్సాప్ నెంబర్ కి కనుక వాళ్ళు మెయిల్స్ మిగతా వివరాలన్నీ పెడితే మనం తప్పకుండా వారికి తగిన, మన హిందూ వెడ్లాక్ నుంచి మనం తగిన సహాయం చేద్దాం. శంకర్ బాబు నేను నంబర్ ఇస్తున్నాను మేడంది. హలో మేడం నంబర్ ఇస్తారు మామ, ఫార్వర్డ్ చేయండి మేడం నంబర్ కి. ఓకే మామ, నాకు చిన్న డౌట్. చెప్పండి. మేడం అన్నారు కదా స్క్రూటినీ చేస్తారని, అంటే ఏ బేసిస్ కన్నా చేస్తారు మేడం? ఇప్పుడు బేసిస్ అంటేనమ్మా, ఇప్పుడు ఒక సంబంధం ఉందనుకోండి, ఒక అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ, ఏదో ఒక్కరికి పంపించి మనం ఊరుకోం కదా, ఏ ఒక్కరికి పంపించి ఊరుకోమో. ఇప్పుడు సామాన్యంగా హ్యూమన్ సైకాలజీ కూడా ఎలా ఉంటుంది అంటే, మనము 100 మంచి సంబంధాలు చెప్పినప్పటికీ కూడా ఎవరు ఫోన్ చేసి మేడం మీరు చాలా గొప్ప సంబంధం చెప్పారని ఎవరు అనరు. పొరపాటున ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అక్కడ తండ్రి సరిగ్గా మాట్లాడకపోయినా, పిల్లవాడు సరిగ్గా మాట్లాడకపోయినా, వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రవర్తన సరిగ్గా లేకపోయినా ముందు కాల్ చేసేది మాకే. ఎందుకంటే ఇన్ని 100 సంబంధాలు చెప్పినా మెచ్చుకుని వాళ్ళు తిట్టడం కోసం ఫోన్ చేస్తారు. మేడం మీరు ఎందుకు ఈ సంబంధం పంపించారు అంటారు. పైగా ఏంటి, మనం ఒక సంబంధం ఒకరికి పంపించాం, ఒక సంబంధం ఒక 10 మంది దాకా పంపిస్తాము, 100 మందికి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. వీళ్ళలో నుంచి మనకి వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్ గా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మేబీ ఒక 1 hour 2 hours లోపలే మనకి వీళ్ళు ఇలాంటి వాళ్ళు మేడం, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం, వీళ్ళు ఇలాంటి వాళ్ళు మేడం అనేసి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. మేము మా దగ్గర ఉన్నటువంటి టీం ద్వారా మిగతావన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయిస్తాము. టీం ఉంటుంది, మేము దాని ద్వారా ఎంక్వైరీ చేయిస్తాం. శంకర్ మామ నేను చెప్పిన నంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయండి మామ. ఓకే మామ, ఇంకొక చిన్న డౌట్, అంటే ఒక ఫోటో నచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో వ్యక్తిని చూపిస్తారు? రైట్ బాబు, దీని గురించి ఖచ్చితంగా చెప్తాను మామ. ఒక ఫోటో పంపించిన తర్వాత ఎన్ని రోజులు వ్యక్తిని చూపిస్తారు అన్నారు కదా, మీరు అలానే వింటూ ఉండండి, నేను దీని గురించి చెప్పిస్తాను మామ. రైట్, థ్యాంక్ యూ. అలాగే మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో హలో అండి, నేను విజయ్ మాట్లాడుతున్నాను, న్యూ జెర్సీ నుంచి. ఓకే, విజయ్ గారు ఫ్రమ్ న్యూ జెర్సీ. ఎలా ఉన్నారు విజయ్ గారు? బాగానే ఉందమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. మరి వెల్కమ్ టు కళ్యాణ వైభోగమైన కార్యక్రమం. హలో మేడం, బాగున్నారా? ఫైన్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామండి. మా నెవి ఉన్నాడండి ఇక్కడ యుఎస్ లో. ఫస్ట్ మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు మధ్యవర్తి బ్రోకర్స్ ఉంటారు కదా, పెళ్లి చూసేది పే చేసి వచ్చిందనమాట. బట్ వాళ్ళు పైసలు తీసుకున్నారు కానీ వాళ్ళు ఏమీ చూపించట్లేదు. బట్ మీ ప్రోగ్రామ్ అమ్మమ్మ ఇస్తూ వస్తుందని విన్నాను. అబ్బాయి పేరు నందకిషోర్ కాటేపల్లి అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి September 9, 1986, 2:40 PM. ఏమన్నా కుదురుతాయంటారా? September 9, 1986. పేరేమన్నారు? నందకిషోర్ కాటేపల్లి. నందకిషోర్. ఏ కులమమ్మా మీరు? వైశ్యాస్ అండి. వైశ్యాస్. మీరే అంటే అబ్బాయి అక్కడే పుట్టి పెరిగాడా లేకపోతే ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నాడా? లేదు, అబ్బాయి ఇండియాలో పుట్టి పెరిగాడు. ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు MBA చేస్తున్నాడు. అండ్ దెన్ H1 ఉంది. అండ్ దెన్ జాబ్ చూసుకుంటున్నాడు. అండ్ దెన్ బిజినెస్ ఉందండి. వాళ్ళు ఒక వైశ్యాస్ కోసమే చూస్తున్నారండి, ఎవరైనా పర్లేదా? వైశ్యాస్ అండి. వైశ్యాస్. అమ్మాయి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలనుకుంటున్నారమ్మా? మ్యాథ్స్ చేసి ఫార్మసీ కానీ మెడికల్ ఫీల్డ్ లో కానీ లేకపోతే ఎంఎస్ చేసింది. అమ్మాయి బాగుండి మంచిగా అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు, కారణం ఏమక్కర్లేదు. తప్పకుండా మంచి ఫ్యామిలీ చూస్తున్నాము. ఓకే అమ్మా, తప్పకుండా మనము ఆ అబ్బాయికి మన హిందూ వెడ్లాక్ ద్వారా తగిన సంబంధాలు కుదిర్చే ప్రయత్నం చేద్దాం. పైగా మీకు దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా, అంటే మీకు వివాహం ఎప్పటి లోపల కుదురుతుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు నేను తెలియజేస్తానండి. మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మా వాట్సాప్ నెంబర్ ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, 8125126111 అన్నటువంటి నెంబర్ కి మీరు మీ కజిన్ కి, మీ మేనల్లుడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మాకు వాట్సాప్ లో పంపించండి. అలాగే మీ పేరు, మీ టెలిఫోన్ నెంబర్ కూడా పంపిస్తే మేము మీకు మా ద్వారా చక్కటి హిందూ వెడ్లాక్ ద్వారా చక్కటి సంబంధం చూపించడమే కాకుండా మీకు త్వరగా వివాహం కుదిరేటట్టుగా మేము చక్కగా సహాయ సహకారాలు మా హిందూ వెడ్లాక్ ద్వారా అందజేస్తామండి. అంటే అబ్బాయి అక్కడ లేకపోతే అమ్మాయిని చూపించట్లేదు కదండి, సో అందుకని అడుగుతున్నాను. అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి వెకేషన్ దొరకడం కష్టం కదా, సో మనకి వాళ్ళు ఇక్కడికి రాక్కర్లేదండి. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎన్నో సంబంధాలు ఇప్పుడు మనకి వివరాలన్నీ నచ్చాయి. వివరాలన్నీ నచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మనం స్కైప్ లో చూపిస్తాం పేరెంట్స్ కి నచ్చి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో
వారికి సంబంధించినటువంటి వివరాలు నచ్చగానే మనము అబ్బాయిని అమ్మాయిని స్కైప్ లో చూపించే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడైతే అబ్బాయికి సెలవులు ఉంటాయో అప్పుడే మనము నిశ్చితార్థం కానీ లేకపోతే మిగతా వివరాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో మేము విదేశాల్లో ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయికి అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి తల్లిదండ్రి మాట్లాడుకునేటట్టుగా చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయమ్మా. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నానమ్మా. సమస్య కాదులేండి, కానీ ఇవాళ రేపు అమ్మాయిలు చాలా స్మార్ట్ గా ఉన్నారు ఇండియాలో. పెళ్లి చేసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. మీకు ఒక విషయం చెప్పదండి, ఇదివరకు మనం ఏమనుకున్నాం అనేవాళ్ళం అంటే మనం అమ్మాయికి వివాహం చేసేటప్పుడు పూజ కొద్ది పురుషుడు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిందండి. అలాగే కానండి, ఇప్పుడు అమ్మాయిలు ఇండియాలో ఎట్లా ఉన్నారంటే అసలు మీరు గమనించారో లేదో మావి షోస్ కనుక మీరు గమనించినట్లయితే మనం చెప్పేది కూడా అదే. మన కుటుంబ వ్యవస్థ ఒక రకంగా చాలా దిగజారిపోవడానికి కూడా, అంటే ఎంతో చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇలా దిగజారిపోవడానికి కూడా కారణం ఒక రకంగా మనమనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి మనము సిగ్గుపడ్డం కానీ భయపడ్డం కానీ చేయకూడదు. ఎందుకంటే మనలో జరిగినటువంటి తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. ఎక్కడో జరిగింది కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే మనం నిజానికి ఇంకా అబ్బాయిలకు కూడా ఏం చెప్పాలంటే నాన్న చక్కగా పూజ చేసుకో, అప్పుడే నీకు చక్కటి పెళ్ళాం దొరుకుతుంది అని మనం ఇప్పటి నుంచి హితబోధ చేయాలి. అబ్బాయిలు కూడా పూజలు చేయాలా మేడం? అంతే అండి. ఇదివరకు చెప్తున్నాను కదా, ఇదివరకు పూజ కొద్ది పురుషుడు అనేవాళ్ళం. అమ్మాయిలకు మంచి భర్త రావాలంటే పూజ కొద్ది పురుషుడు అంటే అమ్మాయిల చేత పూజ చేయించేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేయాలి, వాడికి మంచి భార్య రావాలి, వాడు బాధపడకూడదు అంటూ మనం ఏం చేయాలి, అబ్బాయిల చేత పూజ చేయించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఏమండి విజయ్ గారు, ఏంటి కాదు మేడం, మొత్తానికైతే మీరు కాల్ చేసి అబ్బాయిలతో పూజ చేయించేటట్టుగా చేశారు మీరు ఈ రోజు. మీరు ఇప్పుడు నందకిషోర్ ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ పోవాలి పూజల కోసం? రైట్ మేడం, తప్పకుండా మేడం నేను నంబర్ ఫార్వర్డ్ చేస్తాను మేడంది. ఆ నంబర్ కి నందకిషోర్ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయండి, సరేనా? రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రెగ్యులర్ గా గౌరికి లిజనర్, మంచి లిజనర్. సో ఇంతకుముందు మనకు శంకర్ అడిగారు బెంగళూరు నుండి. సో మీరు ఎలా చూపెడతారంటే మీకు ప్రొఫైల్స్ అన్ని కూడా పంపించిన తర్వాత సో ఎన్ని రోజుల తర్వాత చూపెడతారు అమ్మాయిని అని అబ్బాయిని గాని అని చెప్పేసి అన్నారు కదా. సో ఈ ఎలా ఎలా ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 24 hours లోపల వాళ్ళ ప్రొఫైల్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు ఏ పేమెంట్ తీసుకున్నారో దాని ప్రకారం వాళ్ళకి సర్వీసెస్ అన్ని కూడా ఉంటాయి. ఒకవేళ ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. కాబట్టి మధ్యవర్తిత్వపు బాధ్యతలు పూర్తిగా మేమే చేస్తూ ఏం చేస్తాము, వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాము. అలా కాకుండా వాళ్ళు నార్మల్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, నార్మల్ ప్యాకేజ్ ఏదో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ యాక్టివేట్ చేస్తాం, వాళ్ళకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళకి మెయిల్ ద్వారా వెళ్ళిపోతుంది. అలా మెయిల్ ద్వారా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తో వాళ్ళ ప్రొఫైల్ లోకి లాగిన్ అయ్యి, ఇప్పుడు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నా, మన హిందూ వెట్లాక్ లో రిజిస్టర్ చేసుకున్నా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. జ్యోతి మ్యాట్రిమోనీతో అయితే జేఎం అని, హిందూ వెట్లాక్ అయితే హెచ్డబ్ల్యూ అన్నటువంటి యూజర్ ఐడి తోటి వాళ్ళకి ఒకటి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దానిలోకి లాగిన్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనుక అక్కడ స్క్రూటినీ చేసుకుంటే కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ అన్ని కూడా వారికి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆప్షన్ ప్రకారం వాళ్ళకి ఉన్నట్టున్నారు. యాదగిరి గారు నమస్తే అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగమే. మామా గుడ్ మార్నింగ్ మామా. గుడ్ మార్నింగ్ యాదగిరి, ఎలా ఉన్నారు? బాగున్నా మామా. అయితే ఒక మేడంతో మాట్లాడదాం మామా. అయ్యో తప్పకుండా మామా, మాట్లాడండి, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. హలో యాదగిరి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అయితే మా ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి. మా ఫ్రెండ్ ఇది రాజగోపాల్పేట మేడం, గ్రామము. వాళ్ళు పద్మశాలీస్ మేడం. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 8/9/1976 మేడం. మళ్ళీ ఒకసారి చెప్పు. 8 సెప్టెంబర్ 1976. ఓకే. ఏం పేరున్నారు? రవికుమార్. ఏం పేరున్నారు? రవి రవికుమార్. ఓకే. యాగిరి మామ ఎన్ని సమావేశాలు సెట్ తెలియదు మామ. ఓకే. మేడం ఏమైనా కాంటాక్ట్ నంబర్ ఇట్లా పర్వాలేదు. అతను హైదరాబాద్ లో ఉంటాడు మామ. ఓకే, హైదరాబాద్. మీరు ఎక్కడ ఉంటారమ్మా?
నేను బెహ్రెన్ లో ఉంటాను మేడం. నేను ఓకే ఓకే బెహరీన్ లో ఉంటాను. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ అబ్బాయికి సంబంధించి రవికుమార్ గారు అన్నారు కదా, రవికుమార్ మనకి ఇప్పుడు చాలా మంది వాపుతూ ఉంటారండి. ఇప్పుడు రవికుమార్ గారు లాగానే చాలా మంది ఉంటారు మనకి జాతకంలో. ఒకసారి చాలా గట్టి సమయం వస్తుంది వివాహానికి సంబంధించి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి చాలా గట్టి సమయం వస్తుంది. ఆ సమయంలో కనుక మనం గట్టి ప్రయత్నాలు చేయకుండా ఆ సమయంలో కొంత వివాహం ఆలస్యమైంది అనుకోండి, మళ్ళీ 7-9 సంవత్సరాలకు కానీ మళ్ళీ తగినటువంటి పీరియడ్ అప్పటికి కానీ రాదు. మరి ఏ కారణం చేతనైనా మనం ఆ సమయంలో మనం తగినటువంటి శ్రద్ధ తీసుకొని పోయి ఉండకపోవచ్చు. మరి ఇలా వివాహాలు ఆలస్యం అవటానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటి? జాతకంలో కనుక మనకి వివాహం త్వరగా అవటానికి ఏవైనా ఆటంకాలు ఉన్నాయనుకోండి, దానివల్ల కూడా మనకేంటి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలాంటి వివాహాలు ఇలా ఆలస్యం అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎవరైతే తల్లిదండ్రులు కొంతమంది వాపోతూ ఉంటారు, అయ్యో మాటల వరకు వచ్చిందండి పెళ్లి కానీ కుదరలేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకా కుదిరిపోతుంది అనుకున్నామండి ఇంకా కుదరట్లేదు అనేవాళ్ళు ఉంటారు. అసలు సంబంధాలే రావట్లేదండి అని వాపోయే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి సమస్యల నుంచి మనం బయటికి రావాలి అంటే వాళ్ళ పిల్లలకి కానీ వారికి కానీ అంటే వాళ్ళే పర్సనల్ గా కాల్ చేసినప్పుడు వారికి కానీ వివాహ యోగ్యత అన్నది చాలా త్వరగా సిద్ధించాలంటే వారు చేయాల్సినటువంటి పని ఏంటంటే కాత్యాయని వ్రతాలు చేయించుకోవాలి. కాత్యాయని వ్రతం చేసుకుంటే కనుక వారికి జాతకంలో ఏదైనా దోషం ఉంటే కనుక అది తొలగిపోయి వారికి త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. రైట్. సో విన్నారు కదండి, కాత్యాయని వ్రతం ఖచ్చితంగా చేయించుకోవాలి. అసలు యాక్చువల్గా అలాగే మేడం కాంటాక్ట్ నంబర్ నంబర్ రాసుకోండి మామ, చెప్పేస్తాను. చెప్పు మామ. 81251 ఓకే 26111. 81251 అంతే అంతే మామ. ఓకే మామ, నీ నంబర్ ని ఫార్వర్డ్ చేస్తాం మా ఫ్రెండ్ కు. రైట్ మామ, ఫార్వర్డ్ చేయి, డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో ఒక కాపీ మాకు కూడా ఇచ్చారనుకోండి, సో మేము ఏం చేస్తామంటే వాళ్ళ నంబర్ కి మేము ఫార్వర్డ్ చేస్తాం. అతను అవన్నీ కూడా ఫిల్అప్ చేసి, ఇప్పుడు ఆయనకు ఫార్మేట్ కరెక్ట్ ఉండదు కదా, డేట్ ఆఫ్ బర్త్ ముందు వెనకాలో, దాని తర్వాత ఆయన ఫాదర్ వాళ్ళ మదర్ నేమ్ ఇవన్నీ కాకుండా ఒక ఫార్మేట్ ఉంటుంది మీకు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఫార్మేట్ లో నింపేసి మీకు అదే వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి అది నాకు ఫార్వర్డ్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ నుండి అలా చేసుకుంటాను. తర్వాత మీరు ఇంకొకటి వ్రతం ఏదో అన్నారు, అది ఏం వ్రతం అన్నారు? ఇప్పుడు ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నటువంటి అయితే ఏంటంటే జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలున్నా, వివాహం త్వరగా కావట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు, అలాగే ఈ వ్రతం చేసుకుంటే ఏంటంటే దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనకి లాభాలు ఉన్నాయి ఈ వ్రతాన్ని చేసుకోవటం వల్ల. పైగా మేము ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు సామూహికంగా నిర్వహిస్తూ ఉంటాం. రేపు మార్గశీర్ష మాసంలో కూడా దీన్ని సామూహికంగా నిర్వహిస్తూ ఉన్నాము. పైగా మనకి అన్నవరం నుంచి అర్చకులు వచ్చి దీన్ని నిర్వహిస్తారు. ఎవరో మామూలుగా చేయించటం కాదు, చాలా చక్కగా చేయించేటటువంటి వాళ్ళు, వాక్ శుద్ధి ఉన్నటువంటి వారు వచ్చి మనకి చేయిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల జాతకంలో ఏదైనా కుజదోషం ఉన్నా అది నివారింపబడుతుంది. రైట్. ఈ కాత్యాయని వ్రతం ఏదైతుందో ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒకవేళ ఎవరెవరు ఈ వ్రతాన్ని చేయాలి, ఈ వ్రతం ఎప్పుడెప్పుడు చేస్తున్నారు, దీనివల్ల దంపతులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, పెళ్లి కాని వాళ్ళు చాలా రోజులుగా అంటే ఒక 10-15 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా కూడా పెళ్లి కావట్లేదు, కొన్ని వందల సంబంధాలు చూసినాం ఇంకా కూడా పెళ్లి కావట్లేదు అన్న వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని ఎందుకు చేయాలి అనే విషయం గురించి మనం నెక్స్ట్ వీక్ ఇదే సమయం వచ్చే గురువారం 7:30 నుండి 8:30 ప్రసారమయ్యే కళ్యాణ వైభోగమే అనే కార్యక్రమం జ్యోతి మ్యాట్రిమనీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దీని గురించి మనం మాట్లాడుకుందాం. మరి మీరు జ్యోతి మ్యాట్రిమనీ వారికి మెయిల్ కూడా చేయొచ్చు, www.jyotimatrimony.com, అలాగే www.hinduvedlock.com. ఈ hinduvedlock.com అనేది ఏంటంటే అన్ని కులాల వారి కోసం, ప్రతి ఒక్క కులం వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. www.jyotimatrimony.com అనేది బ్రాహ్మణ కులానికి మాత్రమే ప్రత్యేకంగా సంపాదించబడింది. మేడం వాట్సాప్ నంబర్ కూడా చెప్తున్నాను, 8125126111. ఇట్స్ వెరీ క్యాచీ నెంబర్, 8125126111. అలాగే www.telugu1radio.కి లాగిన్ అయిపోయి way2future.com లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా దీని గురించి డీటెయిల్స్ ఉంటాయి. లేదన్నా కూడా మీరు torymahesh@gmail.comకి మీరు మెయిల్ పంపించినా కూడా ఈ మెయిల్ ఖచ్చితంగా నేను మళ్ళీ మేడం ఫార్వర్డ్ చేస్తాను. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మీరు మేడంకి రీచ్ అయ్యే అవకాశం మేము కల్పించే ప్రయత్నం చేస్తుంది తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చక్కగా వైవాహిక జీవితం ఎందుకు అని మిగతా ఎంతమంది చాలా కాల్స్ కూడా వచ్చేసాయి, ఇక మధ్యలో కొన్ని తీసుకోలేకపోయాం, సమయం అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం గురువారం 7:30 నుండి
8:30 ప్రసారమయ్యే కళ్యాణ వైభోగమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఏం రిప్లై వచ్చినా కూడా డెఫినెట్ గా మళ్ళీ మీ వాట్సాప్ కి ఫార్వర్డ్ తప్పకుండా. చేద్దాం. అలాగే మన ఆత్మీయులందరూ కూడా ఈ టోరీ రేడియో వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారికి వివాహంలో మనం నిర్వహించేటటువంటి ప్రతి క్రతువు యొక్క విశిష్టత. అవును మేడం. ఇప్పుడు సుముహూర్తం ఉంటుంది, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అవునండి. ఉంటుంది, తెర పట్టడం ఉంటుంది. వీటికి గురించిన సందేహాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మనల్ని లైవ్ లో సంప్రదించవచ్చు. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా ఏ రకంగా మనం సర్దుకుపోవాలి ఓకే. అంటే వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడేది ఏంటంటే సర్దుకుపోలేక పాపం బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి అవునండి. ఎలా సర్దుకుపోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు. ఎలా ఓకే. సర్దుకుపోవాలి అని కొంతమంది దూరం అయిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఈ సర్దుకుపోవటం ఎలా అన్నటువంటిది కూడా మనము వారికి తెలియజేస్తాం వినేవాళ్ళు ఉంటే కనుక. అవునా? ఎందుకంటే దాంపత్యం అంటే ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. భర్త అరిచేవాడు అనుకోండి, భార్య సర్దుకుపోవాలి. అవునండి. పోనీ భార్య అరిచేది అనుకోండి, భర్త సర్దుకుపోవాలి. తప్పదు కదా మరి. జీవితం అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పోకపోతే ఆ దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉండదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా సందేహం ఉన్నా, వారికి కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న కలతలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ అంటే మనం ఈ యంత్రాలు పెట్టుకోండి, ఆ యంత్రాలు పెట్టుకోండి అని మనం చెప్పాం. చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ యొక్క జీవితం చక్కగా ఉంటుంది అన్నటువంటి విషయాలను కూడా మనము తెలియజేస్తాం. భార్యకు గొడవ వచ్చినా భర్త సర్దుకుపోవాలి, భర్తకు గొడవ వచ్చినా భార్య సర్దుకుపోవాలి అని చెప్పారు కదా సరదాగా. ఇది ఇప్పుడు ఏమే ఆ జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు చెప్పారు కదా, భార్య కోపం వచ్చినా భర్త సర్దుకుపోవాలి, భర్త కోపం వచ్చినా భార్య సర్దుకుపోయారు. సరే ఇప్పుడు నీకు కోపం వచ్చింది కదా, ఇక నా సూట్ కేసు అంతా చదువుకొని పోతున్నా అని చెప్పి పోతున్నా. ఏమండి ఆమె చెప్పింది అలా కాదండి. సరదుకుపోవడం అంటే మనం అర్థం చేసుకోవడం ఏంటి. నీకు ఇదే ప్రాబ్లం అండి నీతోటి. ఒక్కసారి మీరు జ్యోతి మ్యాట్రిమోనీ కాల్ చేయండి మేడం. కాదు మీరు ఈ విషయం అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందండి. మనకి సమయం ఆసన్నమైన సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి. ఒక అభిమాని దాదాపు ఒక 4 నెలల క్రితం ఒక ఆవిడ ఫోన్ చేశారు. మేడం గారు, అప్పుడు మనము రెగ్యులర్ గా భక్తి టీవీలో మనం షోస్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే మనది అడ్వర్టైజ్మెంట్, మన ప్రోమోని ఎలా వచ్చేదంటే ఒకళ్ళు మనతో సర్దుకుపోయినప్పుడు మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాలి అని మనం చెప్పాం. అది విని ఆయన ఏం చేశాట, ఆయనకి తాగే అలవాటు ఉందిట. అయితే ఈవిడ ఏం చేసిందిట, మీరు చూసారా దాంపత్యం గురించి ఆవిడ ఎంత బాగా చెప్తున్నారని. కానీ ఈయన ఏం చేశాట, వెంటనే ఆ ప్రోమో చూపించి ఆవిడ ఏం చెప్పారు, ఒకళ్ళు మన దారిలోకి రాకపోతే మీరు మా దారిలోకి రావాలని చెప్పారు కదా, అందుకని నువ్వు నా దారిలోకి రా, అంతేకాని నువ్వు నన్ను మానవని చెప్పకుండా. సో అంతేగాని మై డియర్ లిజనర్, మీరు భార్య కోపం వస్తే భర్త సదురుకొని పోవడము, భర్త కోపం వస్తే భార్య సదురుకొని పోవడం, మీరు సూట్ కేసు సర్దుకోవడం జీవితంలో సదురుకోండి. సూట్ కేసు సదురుకొని పోవడం కాదు, దానికి నాకేం సంబంధం లేదు. జ్యోతి గారికి మీకేది ఇలాంటి కాల్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఆవిడ అడిగిన దానికి నేను ఏం చేయలేక ఆవిడకి మళ్ళీ కూడా ఏం చేశాను, వాయిస్ రికార్డింగ్ పెట్టి అలా కాదండి, ఇలాంటి చెడు అలవాట్లలో కాదు మనం సర్దుకుపోవాల్సింది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోవాలని చెప్పి. సో ఇంత సీరియస్ గా నడిచింది కదా. సో హ్యాపీ ఎండింగ్ అని చెప్పేసి నెక్స్ట్ వీక్ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్టే ట్యూన్.